ట్రైన్ క్యాచ్ చేయడానికి ఫాస్ట్గా లాగప్ చేసి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ ట్రైన్ క్యాచ్ చేశాను. ఫైనల్లీ ట్రైన్ అయితే క్యాచ్ చేశాను, కానీ లంచ్ లోపలికి వెళ్ళిన తర్వాత క్లోజ్ వాల్యూమ్ కదా ట్రైన్ మొత్తం. సో ఒకసారి సఫికేటింగ్ ఫీల్ అయ్యా, ఊపిరాడలే, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, కళ్ళు తిరిగి స్వెట్ వచ్చింది, ఇప్పటికే డ్రౌజీ సిక్ ఉంది. ఇవాళ ట్రైన్స్ మొత్తం క్యాన్సిల్ అయ్యి ఇది ఒక్క ట్రైన్ మిగిలింది. ఈ ట్రైన్ కోసం ఇంత జరిగింది నాకు రచ్చ. టూ మచ్ హెడేక్ టుడే. వన్స్ ఇప్పుడు బయోమెట్రిక్ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వాలి. ఎట్లా వెళ్తా నాకు తెలియదు. ట్రైన్స్ క్యాన్సిల్ అయితే మాత్రం బిస్కెట్ మొత్తం అంతా. ఫైనలీ రీచ్ వోల్వర్హ్యాంప్టన్, Birmingham New Street. You're calling. We are now approaching Wolverhampton. ఇక్కడ 10 minutes వాక్ చేసుకుంటూ నేను అపాయింట్మెంట్ బయోమెట్రిక్ వెళ్ళాలి. లెట్స్ సీ. సో ఈరోజు ఆఫీస్కి పర్మిషన్ తీసుకొని వోల్వర్హ్యాంప్టన్ వచ్చాను. ఎందుకంటే నాకు ఇవాళ నా వీసా సంబంధించిన బయోమెట్రిక్ అపాయింట్మెంట్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను నా ప్లేస్ నుంచి ఇప్పుడు నేను వోల్వర్హ్యాంప్టన్ వచ్చాను. ఇక్కడ నుంచి వెళ్ళి 10 minutes వాక్ చేసుకొని డిజిటల్ లైబ్రరీ W3X స్లాట్కి వెళ్ళాలి. అక్కడ నా బయోమెట్రిక్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు రిటర్న్ అవ్వాలి. వచ్చి ఎట్లా ఉంటుందని తెలీదు. ఇంకా టైం ఉంది, ఇంకా స్పెండ్ చేయాలి ఒక 1 hour 2 hours దగ్గర. ఎందుకంటే చాలా తొందరగా స్టార్ట్ అయ్యాను. ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోవాలంతా. ఈవెన్ ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయిన సరే ఒక ట్రైన్ ఉంటే పట్టుకుని వచ్చిన. సో తొందరగా వచ్చా. ఇక్కడ నుంచి ఒక 2 hours or 1.5 hours అటు ఇటు కొంచెం రోమ్ చేసి ఆ పని చేసుకుని స్టార్ట్ అవ్వాలి మళ్ళీ. చూపిస్తే ఏమైనా మంచిగా లొకేషన్ గట్రా ఏమైనా ఉంటే చూపిస్తారు మంచిగా. ఓకే, బాయ్. service point.
సో need to go. మొత్తానికి వచ్చాను లేరా బాబు. వీళ్ళు ఎప్పుడు క్రిస్మస్ హంగామా స్టార్ట్ చేస్తే డిసెంబర్ కదా. ఓకే సర్వీస్ పాయింట్ ఇన్సైడ్ నైస్. సక్సెస్ఫుల్గా వీసా ప్రాసెస్ బీఆర్కి కంప్లీట్ అయింది. సో స్టార్ట్ అవుతున్నా. ఇంత ఉంది మొత్తానికి. సో ఎవరైనా వస్తే మాత్రం ఇంకా వీసా ఇమిగ్రేషన్ సర్వీస్ పాయింట్ ఫస్ట్ ఫ్లోర్. రైట్ సైడ్ ఆల్సో రైట్ సైడ్ ఏంటంటే నెక్స్ట్ లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీతో సో మొత్తానికి ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి నడాలి, చూద్దాం ఎట్లా వెళ్తున్నారు. సో హోలాండ్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇది ఎంట్రన్స్. బయటకు వచ్చిన తర్వాత ఇటుపక్క స్ట్రేట్ వెళ్తే మీకు యూకే వీసా ఇమిగ్రేషన్ సర్వీస్ పాయింట్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లైబ్రరీ, రైట్ సైడ్ లైబ్రరీ. ఓకే ఐ థింక్ కెమెరాస్ దిస్ మచ్. వొల్వర్హ్యాంప్టన్లో ఇంత పెద్ద లైబ్రరీ ఉంది సార్. నైస్ లైబ్రరీ. దిస్ మచ్ ఇస్ ద ఎంట్రన్స్. ఐ విల్ షో యూ వన్ బై వన్. హిల్కి అప్పుడే క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది. ఎంత పెద్ద ఉందో లైబ్రరీ. ప్రశాంతంగా చదువుకోవచ్చు వచ్చి. దిస్ మచ్ లైబ్రరీ ఇన్ దిస్ మచ్ బిగ్. ఎంత ప్రశాంతంగానే చదువుకుంటున్నారు. నైస్ నైస్. పడుకోవచ్చు, చదువుకోవచ్చు. నైస్. బయోగ్రఫీ, వెల్-బీయింగ్. So many books yaar, so many books. Computer science. Nice. ఇంత పెద్ద లైబ్రరీ ఉందంటే ఈజీగా ఇట్లా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. హెల్తీ, బయోగ్రఫీ, బయాలజీ. వాట్ ఇస్ దిస్ యార్? నాట్ షూర్ వాట్ ఇస్ దిస్. రిసెప్షన్. ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి రిసెప్షన్ అడుకోవచ్చు. ఇది కనిపిస్తుంది బుక్స్ కౌంటర్. ఒక పర్సన్ ఎంతమంది బుక్స్ తీసుకున్నారు, ఎంతమంది ఏ బుక్స్ తీసుకున్నారు, మొత్తం అంతా ఇక్కడ ఒక పర్సన్ సంబంధించిన ప్రొఫైల్ మొత్తం ఉంటుంది. ఎవ్రీథింగ్ రికార్డెడ్. ఓకే లెట్స్ గో. సో ఇంకా లోపలికి అయితే కూడా అది కూడా లైబ్రరీ. ఇది ఐ థింక్ కిడ్స్ అనుకుంటా. బాగున్నాయి, చాలా పెద్ద లైబ్రరీ. ఓకే నా పరిచయం పని అయిపోయింది. సో అరే ఏందిరా అప్పుడే చీకటి అయిపోయింది. అలా ఒక 1 days ట్రైన్ ఎక్కిపోతాం. క్రిస్మస్ డిసెంబర్ కదా, అప్పుడు క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది. సో నేను వచ్చిన పని అయిపోయింది. నా అపాయింట్మెంట్ కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయ్యాను. అట్లనే దారిలో కూడా చూసా లైబ్రరీ ఉంది అక్కడ. లైబ్రరీ చూపిస్తే కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి లైబ్రరీ కూడా చూపించాను. ఇప్పుడు ఇంకేమైనా మంచిగా కనిపిస్తే చూపిస్తాను. ఓకే చలి మాత్రం గట్టిగా ఉంది. Going this side, go this way. It's better. Shop.
షాప్ అంట హెయిర్ స్టైల్ సూపర్ వస్తుంది. కటింగ్ వెళ్దామా, చాలా ఎక్కువ అవుతుంది. We can walk. కార్ మాత్రం బాడీ స్పోర్ట్స్ అనమాట. చూపించడానికి వద్దు, నాకేం అనిపించట్లేదు ప్రస్తుతానికి అయితే. బట్ ఏదో రికార్డింగ్ చేస్తున్నా అంతే. నచ్చితే పెడతా, అదని పెట్టాను. బిల్డింగ్ మాత్రం ఎట్లా ఉంటాయంటే ఇక్కడ చూడ, బిల్డింగ్ ఎంత ఉంది. పాతకాల బిల్డింగ్ ఉండొచ్చు మన ఇండియాలో. పాతవి పడిపోతాయి రేపు మాపు అన్నట్టుంటాయి. ప్రాపర్గా చూపిస్తాను. చర్చా, ఐ థింక్ చర్చా అనుకుంటున్నా. మా అమ్ముండి పాటు ఇక్కడికి వచ్చేస్తా పెట్టుకొని చర్చ్కి. బిల్డింగ్ మాత్రం చాలా ఓల్డ్. విల్ఫ్రెండ్, వాట్ ఈస్ దట్ విల్ఫ్రెండ్? టాపిక్ వెళ్దాం కదా. ఇంద్ర ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. కాఫీ మూమెంట్స్. ఏంది ప్రైస్ ప్రామిస్. $16,000, 30,000 అంటే థౌజండ్స్లోనే. 60, 30, 40, 50,000స్లో ఉన్నాయి. నైస్. వీళ్ళు క్రిస్మస్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది గట్టిగా. ఇంకా క్రిస్మస్లో ఇంకా మంచిగా ఉంటుంది, చూపిస్తా మంచిగా.
అక్కడ ముగ్గురు వెళ్తున్నారు చూసారా అమ్మాయిలు, ఊరికి సిగ్గుపడిపోతున్నారు వెనక్కి చూస్తూ. Samuel, it's Samuel. ఒక్కొక్కడికి వచ్చిపోతుంది, లోపలికి వెళ్ళండి బిల్లు వచ్చిపోతుంది. $134. Three years for 20,000, 30% gold. How much it is? Oh, 900, 90,000, 1,30,000. Sorry? What you're saying? Vasu Vlogs. Vasu Vlogs UK. ఛానల్ ఏం అడుగుతుండే. సో వచ్చిన పని అయిపోయింది, ఇంకా ట్రైన్ క్యాచ్ చేయడానికి చాలా టైం ఉందని చెప్పి ఇంకా రోమ్ చేస్తున్నా. సో ఒక మాల్లోకి వచ్చిండే, ఎక్దమ్ పర్ఫెక్ట్. ఎట్లా అంటే క్రిస్మస్ కదా, డిసెంబర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా చూడు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా మొత్తం అంతా ఇంకా ఫుల్గా హడావిడి, లైటింగ్స్, ఎవ్రీథింగ్. సో మొత్తం అంతా నీట్గా డెకరేషన్ చేసినారు వీళ్ళు, చూడడం చాలా బాగుంది. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి నేను స్టార్ట్ అవ్వాలి. చూద్దాం ఇంకేం మంచిగా కనిపిస్తే ఈ పాయింట్ చూపిస్తాను. చేస్తున్నాక దారి మొత్తం మర్చిపోయా, మ్యాప్స్ పెట్టుకోలే. సో కొంచెం డౌట్ఫుల్గా ఉంది, ఎటు వెళ్తుందో నాకు కూడా తెలియట్లే. అవుతుంది, ఇంకా 1 hour టైం ఉంది. సీట్లో బాగా రూమ్ చేసుకుని. ఓకే, మంచిగా వ్యూ ఒకటి ఉంది, మంచిగా చూపించుకొని పోదాం. నైస్. చూస్తాను వర్షం పడుతుంది బయటికి. ఏందిరా వర్షం కోలా. ఇక్కడ వెదర్ ఎట్లా ఉంటుందంటే ఏ టైంకి ఎట్లా ఉంటుందో తెలియదురా బాబు, సెకండ్స్లో మారిపోతూ ఉంటుంది. గట్టిగా పడుతుంది వర్షం. So let's go. Dun, 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 dun,
నెయిల్ పాలిష్ చేయించుకుంటారు రావడం అమ్మాయిలు చాలా చక్కగా చేస్తున్నారు. కనిపించట్లేదు నాకు సరిగ్గా, బట్ ట్రై చేస్తున్నా చూపించడానికి. స్టార్ బాక్స్ ఉంది, కాఫీ తాగొచ్చెల్లి. ఇది వైట్ క్రిస్మస్ ట్రీగా, ఇది డిఫరెంట్గా పెట్టి. Tram, nice. In Western Village, nice. ఓకే, నాకు నేను అయిపోయింది. స్టేషన్ స్టార్ట్ అయ్యాను, ఇంకా నడుస్తున్న దారిలో ఉన్నా. ఇంకొక 10 నిమిషాలు నడాలి ఇక్కడ నుంచి. నడిచి పట్టుకోవాలి రాయను, మళ్ళీ వెళ్ళాలి ఒక గంట జర్నీ ఆ ప్లేస్కి. సో వెళ్ళి వర్క్ కూడా ఉంది, వర్క్ కంప్లీట్ చేయాలి. సిగ్గుపడతారు అమ్మాయిలు చూసి వీడియోలో వైపు. నైస్. ఈవినింగ్ 4 కాబట్టి అందరూ ఇంకా బ్యాక్ టు హౌసెస్, వాళ్ళ ఇంటికి. నేను రూట్ మర్చిపోయాను, ఎటు వచ్చాను గుర్తులేదు నాకు. సో ద ప్లేస్ ఐ దట్ వాట్ ఇస్ దిస్? ఇందాక ఇటు వచ్చానా? ఐ థింక్ ఇటు వచ్చాను అనమాట. ఓకే, let's cross the road. ఈ వర్షంలో వెళ్తుంటే చిరా దుబ్బుతుందిరా. వెళ్తుంటే ఎట్లా ఉంటుందంటే, నీకు చలేసినా పర్లేదు, అట్లీస్ట్ కొంచెం బేర్ చేయగలుగుతావు. వర్షం పడితే మాత్రం చిరాగ్గా ఉంటుంది వెళ్ళడానికి కానీ, వచ్చినప్పుడు కానీ బట్టలు తడిచిపోవడం మన చాలా నచ్చదు. నాకే నచ్చదు, మేము వేరే సంగతి తెలియదు. ఇది సన్బీమా, ఇంద్ర సన్బీ. ఓకే, గడ్డాలుగా తీస్తాం, మిసాలు తీస్తాం, ఎట్లా ఉన్నా నాకు తెలీదు. మా అమ్మ చూస్తే నన్ను తిడుతుంది ఖచ్చితంగా, ఏంద్రా అని. బట్ ఓకే, బాగానే ఉందిలే. ఎవరైనా లవర్ ఉంటే బాధపడాలి, లవర్ లేదు కదా, నార్మలే. ఓకే ఓకే వా, చల్లగా ఉందిరా. అది కాదు కానీ ఎవరైనా కామెంట్లు పెట్టండి రా బాబు, ఏం తెలియట్లేదు. రీచ్ అవుతుందో రీచ్ అవ్వట్లేదు తెలియట్లేదు. కొంచెం కామెంట్స్ పెడితే తెలుస్తుంది ఎక్కడ దాకా వెళ్ళింది, అట్లీస్ట్ కొంచెం వీడియో. అది ఏం లేదు, జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే. మన ఛానల్ పెద్దగా రీచ్ అయిపోవాలంత అంత హోప్ ఉంది కానీ జస్ట్ నార్మల్గా. ఓకే, ఎవరైనా హోలాంటిలో ఉంటే పిలిచేయండి. ఈ ట్రాంపులు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నాయి. ఓ
ఓలా హాంప్టన్ రైల్వే స్టేషన్కి వచ్చాము. నా చైన్ వస్తుంది. గ్లింప్లో ఆల్రెడీ ఇరిగిపోయింది అది. ఇంకోటి కొనుక్కోవాలి. చేతి చేస్తున్నారు రికార్డింగ్ ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఇది ఓలా హాంప్టన్ రైల్వే స్టేషన్ అనమాట. కనిపిస్తుంది కదా, అది జూమ్ అవుతుంది. ఓలా హాంప్టన్ రైల్వే స్టేషన్. కూర్చొని బాగుంది కదా, చూడట్లే. సర్లే.